హలో అండి, అందరూ బాగున్నారా? చుక్క కూర పెసరపప్పుతో చేసుకునే రెసిపీ చూపిస్తాను, చూసేయండి. నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను. చాలామంది చాలా రకాలుగా చేస్తారు కదా పెసరపప్పుతో. నేను ఎప్పుడు ఎక్కువ పెసరపప్పుతోనే చేస్తాను. చుక్క కూర అనగానే ఎక్కువ మట్టుకు కొంచెం మందికి పుల్లగా ఉంటుంది, టేస్ట్ బాగుండదు అని, అంటే అందరు కాదు, కొంచెం మందికి అనిపిస్తుంది కదా ఎక్కువ పులుపు తినని వాళ్ళకి. కానీ నేను చూపించినట్టుగా చేసుకోండి. ఇది నేను కూడా ఫస్ట్ అలానే అనుకున్నాను, పుల్లగా ఉంటుంది, తినలేము కావచ్చు అనుకున్నా, అంటే తిననప్పుడు. కానీ టేస్ట్ చూసాక అర్థమైంది. నేను చూపించినట్టుగా మీరు కూడా ఒకసారి అలా ట్రై చేయండి. నేను చేసినట్టుగా అంత పుల్లగా ఏముండదండి, మంచిగా ఉంటుంది టేస్ట్. ఓకేనా? ముందుగా మనం ఇంకా యాజ్ యూజ్ ఇంకేముంటుందండి, మనం ఏంటంటే చుక్క కూరని నీట్గా కడుక్కోవాలి. కట్ చేసే కంటే ముందే కడిగి పెట్టుకోవాలి. అందరికి తెలుసు అనుకుంటా, కానీ మళ్ళీ చెప్తున్నా నేను. కట్ చేసినాక కడగకూడదు అంటారు కదా, అందుకనే. ఓకేనా? మంచిగా నీట్గా కడుక్కున్న తర్వాత నేను ముందుగా పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, ఇది ఇందులో మిరియం కంటే పచ్చిమిర్చి వేస్తేనే బాగుంటుంది టేస్ట్. ఓకేనా? మిరపకాయలు ఉంటాయి కదా, వాటిని నేను సన్నం కట్ చేసుకుంటున్నాను, చూపిస్తున్నాను చూడండి. అలాగా మిరపకాయలు కట్ చేసుకున్న తర్వాత మనం మిరమైనా, అంటే ఇష్టపడని వాళ్ళు మిరమైనా వేసుకోవచ్చు, కానీ కొంచెం తాలింపులో మిరపకాయలు వేసిన తర్వాతనే మిరం వేసుకుంటే బాగుంటుంది. నాకు తెలిసి ఎక్కువ మొత్తం పచ్చిమిరపకాయలు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఇలానే చేస్తాను. ఓకేనా? మీకు నచ్చది అనుకుంటే కొన్ని మిరపకాయలు కొంచెం మిరం వేసుకోండి. మిరపకాయలు కట్ చేసిన తర్వాత ఇంకా చుక్క కూర ఉంటుంది కదా, దాన్ని కూడా నేను ఫస్టే చెప్పాను కదా నీట్గా కడిగేసుకున్నానని. ముందే నేను నీట్గా కడిగేసుకొని ఓన్లీ మనం ఆకులు మాత్రమే కాదండి, కాడలు కూడా వేసుకోవచ్చు. బాగా ముదిరితేనే దొడ్డుగా ఉంటేనే వేసుకోవద్దు తప్ప, కొంచెం లేతగా ఉన్నవైతే వేసుకుంటేనే బాగుంటుందండి. కాడలతోటి మనకి అందులో ఉన్న ఏమంటారు విటమిన్స్ అనేటివి మనకి ఇది అయిపోతాయి. ఓన్లీ ఆకులు కాకుండా కాడలు కూడా వేసుకోవాలండి. ఇది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఓకేనా? కొంచెం చివర్లు నేను చూపిస్తాను చూసారా, అలా కొంచెమే తీసేసుకున్నాను. నేను కూడా స్టార్టింగ్ తెలియక మొత్తము ఆకులో వేసి, ఎవరికైనా స్టార్టింగ్లో అర్థం కాదు కదా మనకి, నాకు కూడా తెలియదు. కానీ నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు అలా చేయొద్దు, అందులోనే ఉంటుంది అని. అప్పటి నుండి నేను కూడా కొంచెం చివర మాత్రమే తీసేసి మిగతా అదంతా కట్ చేసి వేసుకుంటున్నాను. లేతగా ఉంటేనే, ముదిరితేవైతే ఎవరేమైనా తీసేస్తానులేండి. ఓకేనా? అలా సన్నమే కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటేనే అప్పుడే బాగుంటుంది. ఒక్కొక్కరు పెద్దగా వేసుకుంటారు, కానీ నాకు సన్నం కట్ చేయడం ఇష్టము. ఓకేనా? మీ ఇష్టం, మీకు ఎలా అంటే అలా కట్ చేసుకోండి. ఏముంది అందులో వేసిన తర్వాత అంతా ఉడికిపోతుంది కదా ఎట్లాగో. అలా అని పెద్దగా వేయకూడదు. ముందుగా ఇది గిన్నెలో కంటే కుక్కర్లోనే నేనైతే అలానే చేస్తాను. ముందుగానే నేను కట్ చేసుకునే కంటే ముందే స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి ఆయిల్ పోసేసుకున్నాను. ఎందుకంటే అది వేడి కావడానికి టైం పడుతుంది కదా, సిమ్లో పెట్టుకున్నాను. ఇవి కట్ చేసేసరికి అది వేడైపోయింది. వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, ఇంకేం వేస్తాం, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా వేగించుకోవాలండి. వేయించుకున్న తర్వాత కొంచెం వెల్లుల్లి ఉంటుంది కదా, వెల్లుల్లి కూడా కొంచెం వేసుకోవాలి, కంపల్సరీ వేసుకోవాలండి. వెల్లుల్లి వేసుకుంటేనే మనకి టేస్ట్ దీంతో మంచిగా అనిపిస్తుంది. వెల్లుల్లి వేయకుండా కూడా ఏమో అండి, వెల్లుల్లి వేస్తేనే బాగా అనిపిస్తుంది టేస్ట్. అంటే మనం ఒక్కొక్కసారి వెల్లుల్లి తినని రోజులు ఉంటాయి కదా, ఫాస్టింగ్ ఉన్న రోజులు, అప్పుడెందుకో చేస్తే ఇట్లా టేస్ట్ అనిపించలేదు. అందుకని నేను వెల్లుల్లి వేసుకొని ఫాస్టింగ్ లేని రోజు నాడే ఇది చేస్తాను. అంటే కొంచెం తినద్దని ఉంటాయి కదా కొన్ని రోజులు, వెల్లుల్లి కానీ ఉల్లిగడ్డలు కానీ, అంటే ఎవరిష్టం వాళ్ళది. ఓకేనా? మేము తినాము కొన్ని రోజులు, అందుకే అప్పుడు నేను వేయను. వెల్లుల్లి వేసిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత ఆకుకూర ఉంటుంది కదా, ఆకుకూర వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం ఒక్క సెకండ్లోనే సరిపోతుందండి అది మొత్తం. చూసారా వేయంగానే ఎలా అయిపోయిందో. ముందుగానే మనం పప్పు నానబెట్టుకోవాలండి, అప్పుడే తొందర ఉడికిపోతుంది. పులుపు కదా చుక్క కూర, అందుకని చెప్తున్నాను. నేను ముందుగా నానబెట్టుకున్న పప్పును వేసిన తర్వాత మంచి కలిపేసి వాటర్ పోసుకొని అందాదకే. తెలియని వాళ్ళైతే 1 కప్పు పెసరపప్పుకు 2 కప్పుల వాటర్ పోసుకోండి. ఓకేనా? తెలియని వాళ్ళైతే నేనైతే అందాదకే పోసేసి ఒక 3-4 విజిల్లు వచ్చిన తర్వాత, అంటే
పులుపు కదండి, అంటే మెత్తగా ఇష్టం ఉండదు అనుకుంటే మీ ఇష్టం. మేము మా ఇంట్లో ఇలానే తింటాం. మేము అందుకే మెత్తగా పప్పు మెత్తగా ఉడకాలి కాబట్టి ఒక 4-5 విజిల్లకి తీసేసాను. వట్టిగా అయితే అంత అవసరం లేదు, కానీ చుక్కకూర పుల్లగా ఉంటుంది కదా, అది ఉడకడానికి టైం పడుతుంది. పప్పు నానబెట్టినా కూడా అంత తొందర ఉడకది. అదే పాలకూర అయితే తొందర ఉడికిపోతుంది. కాబట్టి చుక్కకూర కదా పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం మళ్ళీ మాకు మెత్తగానే ఉండడం ఇష్టం కాబట్టి నేను అలా చేశాను. లేదు మెత్తగా ఇష్టం ఉండదు పప్పు, మనకి కొంచెం పొడి పొడి ఉండాలంటే మనం ఒక విజిల్కే తీసేసుకుంటే సరిపోతుందండి. అప్పుడు పొడి పొడిగా ఉంటుంది. అందరూ ఒకలాగా తినరు కదా, కొంచెం మంది ఇళ్ళల్లో మెత్తగా ఇష్టపడతారు, కొంచెం మందికి పొడి పొడిగా ఉండాలి. పొడి పొడి రావాలంటే ఏం లేదండి, అన్నీ వేసేసి పప్పు కూడా నానబెట్టుకొని వేసుకోండి. కాకపోతే ఒక విజిల్కే తీసేయండి, ఓకేనా. నేను పప్పు అయిపోయిన తర్వాత చిన్న గిన్నెలో పెడదామని చూస్తే ఇది చూసేసరికి అన్నం మొత్తము పొంగిపోయింది. అదే చూపిస్తున్నాను మీకు. ఒక్క సెకండ్ అక్కడే ఉన్నాను కానీ పొంగిపోయింది. ఇంకంత పెద్ద దాంట్లో ఎందుకులే, కొంచెమే కదా, నేను చిన్న గిన్నెలో పెట్టేస్తున్నాను పప్పును. చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంటుందండి టేస్ట్. తిన్నా కూడా చుక్కకూర నాకు తెలిసి హెల్త్కి కూడా మంచిది అంటారు. పాలకూర తోటకూర కాకుండా ఇలా చుక్కకూరతో కూడా ఒకసారి చేసుకోండి, పెసరపప్పు కాంబినేషన్లో బాగుంటుంది, సూపర్ ఉంటుందండి కర్రీ. చపాతీకి కూడా మంచిగా ఉంటుంది, తిన్నా కూడా హెల్త్కి కూడా అది మంచిది అంటారు కదా. పాలకూర కన్నా చుక్కకూర మంచిది అంటారు. ఏమో నాకు తెలిసింది చెప్తున్నాను, ఓకేనా. తర్వాత చూడండి చూపిస్తున్నాను మీకు. అప్పుడు అన్నం పొంగిపోయింది కదా అని నేను మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుందండి. పుల్లగా అలా కూడా ఏముండదు, బాగా పుల్లగా మంచిగా ఉంటుంది టేస్ట్. చపాతీలకు కూడా తినే వాళ్ళు అయితే ఇష్టపడే వాళ్ళు తినొచ్చండి, చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. నేను చూపించినట్టు ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, చాలామందికి తెలిసే ఉంటుంది ఇది, ఓకేనా. అయిపోయిందండి, ఇంకేముంటుంది, ప్లేట్లో పెట్టుకొని తినడమే కదా. నేను పెట్టుకుంటున్నాను ప్లేట్లో, చూపిస్తున్నాను చూడండి. మంచిగా ఉంటుంది. కాకపోతే ఏదైనా కొంచెం మనము ఏమంటారు, వేడిగా తిన్నది వేడి ఉంటుందండి, చల్లగినాక ఆకలి అంతా తగ్గిపోయినాక తిన్నది కూడా వేరు ఉంటుంది కదా. వేడిగా తింటేనే కొంచెం అది వేరు అనిపిస్తుంది టేస్ట్. కొన్ని అన్నీ కాదు, వీలు కాకుంటే ఎవరు ఏం చేస్తారు కానీ ఎవరికి వీలైనట్టు వాళ్ళు, కానీ నాకు అనిపించింది నేను చెప్తున్నాను, అది ఎవరి తప్పగా అనుకోకండి. ప్లేట్లో పెట్టుకున్నాను అన్నము పప్పు, మంచిగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోని ఇంతసేపు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఏదైనా మిస్టేక్స్ మాట్లాడినా చెప్పండి, ఓకేనా. నేనే పెట్టుకున్నాను ప్లేట్లో అన్నము కర్రీ, చాలా బాగుంటుందండి. ఇప్పుడు ట్రై చేయని వాళ్ళు చేయండి, ఓకేనా. మరి బాయ్.